నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో యానం పట్టణ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాండిచ్చేరి నుంచి ఎమ్మెల్యేలు స్వయంగా వచ్చి దినేష్కి శుభాకాంక్షలు తెలియజేశారు. దినేష్ అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా సుమారు 60 మంది యువకులు రక్తదానం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు 10 లక్షల ఉచిత ఇన్సూరెన్స్ పథకాన్ని చేయించి మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కాటంశెట్టి రామ్మూర్తి, పాండిచ్చేరి ఎమ్మెల్యేలు మెల్లం చిన్ని, విల్లా చిన్ని, మచ్చ శ్రీను, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దినేష్ గారి పుట్టినరోజు సందర్భంగా శతమానం భవతి శతాయు పురుష ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. ఈ రకంగా మన అర్ధాని దినేష్ గారు నిండు నూరేళ్ళు అందరి మధ్యన పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ వారికి శ్రీ అనంతరామన్ గారు కేక్ తినిపిస్తున్నారు. చాలా సంతోషం. గెలుపుగానండి స్టేజ్ బరువు ఎక్కువైపోతుంది. దినేష్ గారిని సన్మానించిన ప్రతి ఒక్కరు కిందకి దిగిపోవాలండి. ఒక 5 నెలల 10 నెలలు కూడా సరికాదు, కూడా తిప్పుకోవడం కాదు. వాళ్ళకి అందుకే చేయించాను. ఈ రోజు నేను ఆలోచించే ఆలోచన దేశంలో ఉంటే ప్రతి ఒక్కరు ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి కూడా మంచిగా జరుగుతుంది. ఈ రోజు ప్రతి నాయకుడు నీకు మీటింగ్ పెట్టుకుంటే తిప్పుకుంటున్నావు, నువ్వు ఎక్కడికైనా రమ్మంటే వస్తున్నారు, బైక్ రాలంటే వస్తున్నారు. రేపు వచ్చడానికి ఏదన్నా అయితే చేసి వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను నేను. ఈ రోజు ఓ పెద్ద మనసుతో ఆలోచించి కూడా తిప్పుకోవడం కాదు, మన దగ్గర ఉన్న వాళ్ళని మన మనుషులుగా గుర్తించి వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళ సేఫ్టీ కానీ వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే మన ఆరోగ్య బీమా ఇవ్వాలని చెప్పి 10 లక్షల రూపాయల బీమా చేయించడం జరిగింది. ఈ రోజు ఇదే కనుక మా చెప్తున్నాం, రేపు పొద్దున్న కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రామిస్ గా చెప్తున్నాం, పేద ప్రజల మధ్యలో ఉంటాం, పేద ప్రజల కోసం కృషి చేస్తాం, పేద ప్రజలకి ఏది అవసరం అదే చేస్తాం అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. దయచేసి ఈ రోజు నన్ను ఎంతమంది ఆదరిస్తున్నా, అభిమానిస్తున్న తల్లులు, అక్కలు, చెల్లెలు మీ అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. నిజం చెప్తున్నాను. ఈ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టా. నేను ఎవరినమ్మా, నేను ఎక్కడో సాధారణ ఫ్యామిలీ పుట్టిన ఒక సాధారణమైనటువంటి ఒక అర్ధాని విఘ్నేశ్వరరావు గారి కొడుకుని అర్ధాని దినేష్ ఈ రోజు నా కోసం ఒక 50-60 మంది బ్లడ్ 350 మిల్లీ లీటర్ బ్లడ్ ఇస్తున్నప్పుడు నాకు అనిపించింది, నేను ఆల్మోస్ట్ ఆల్ ఎదిగాను, ఆల్మోస్ట్ ఆల్ నేను ఎక్కడో ఉన్నాను, నేను అందరిలో కాదు నాకు ఆ రోజు అర్థమైంది. నిజంగా ఈ రోజు ఎవరన్నా మన కోసం బ్లడ్ ఇస్తారు. ఈ రోజు ఆ మనసులు హృదయాల్లో ఆ స్థానం సంపాదించుకున్నానంటే నాకు రూపాయి వద్దు, డబ్బుద్దమ్మా, నాకు ఈ జనబలు, నాకు ఈ మనుషులు చాలు. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోద్దమ్మా. రేపు పొద్దున మనం పోతే వేల మంది నన్ను సాగనంపే జనం కావాలి, కానీ నాకు డబ్బుతో నేను ఈరోజు మనస్ఫూర్తిగా చెప్తున్నా. నిజంగా మీలాంటి అభిమానం ఉండే ప్రజలు, యువత
నాకు కావాలి మనస్ఫూర్తిగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నాకు ఇదే కావాలి, ఇక నేను ఏం కోరుకోవట్లేదు. ఏదైనా సరే మీకోసం నాకు ఈ రోడ్డులో మీకు ఏదైతే చెత్త ఉందో రోడ్డు మీద కూర్చున్నాం, విద్యుత్ రేట్ పెరుగుతుంటే రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసాం. మీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం, ఏం చేయడానికైనా నేను నిలబడతానని చెప్పి మరోసారి తెలియజేసుకుంటే ఈ రోజు నాకు చాలా మిమ్మల్ని అందరినీ చూడడం, మీతో ఈ విషయాలు నాలుగు పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఎప్పటికీ మీ కొడుకుని, మీ తమ్ముడిని, మీ అన్నని, మీ మనిషిని అని చెప్పి మరొకసారి గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.